హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్వి హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మనం టేస్టీగా రొయ్యల బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం గిన్నెలో నూనె వేసుకుని కొన్ని పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా వేగేలోపు మనం తగినన్ని ఉల్లిపాయలు, టమాటాలు వేసుకుని మరి కొంచెం సేపు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఆలు ముక్కలను కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. బిర్యానీ చేస్తున్న గిన్నె ఏంటి ఇలా ఉందనుకోకండి. ఇంతకుముందే దీంట్లో కొంచెం చికెన్ కర్రీ చేసాం, అందుకని అదే గిన్నెలో మనం ఇప్పుడు రొయ్యల బిర్యానీ చేసుకున్నాం. అందుకని గిన్నె అలా ఉంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఈ వేసిన ముక్కలన్నీ వేగడానికి కొంచెం తగినంత ఉప్పు వేసుకుని దాంట్లోనే కొంచెం గరం మసాలా వేసుకుని బాగా వేపుకోవాలి. ఈలోపు ముక్కలు వేగేలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. ముందుగా మసాలాకి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, యాలకులు, దాల్చిన చెక్క, లవంగం, వెల్లుల్లి వేసి బాగా పేస్ట్ పట్టుకోవాలి. పేస్ట్ని దీంట్లో వేసుకుని పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడుగంటుతుంది. ఇలా బాగా మనం కలుపుకుంటూ పచ్చివాసన పోయేలాగా మసాలా మొత్తం బాగా వేయించుకోవాలి. ఇలా మసాలా మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో కొంచెం బిర్యానీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. దీంట్లోనే మనం ధనియాల పౌడర్, గరం మసాలా అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా పౌడర్లు అన్నీ వేసుకుని కొంచెం సేపు బాగా కలుపుకొని వేయించుకోవాలి. చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పెరుగు వేసుకుని దాన్ని బాగా కలుపుకొని వేయించుకోవాలి. పెరుగు వేసుకుని బాగా కలుపుకొని వేగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న రొయ్యలని దీంట్లో వేసుకుని బాగా వేయించుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత బాగా కలుపుకొని కొంచెం ధనియాల పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని ఈ మసాలాలన్నీ రొయ్యలకు పట్టేలా బాగా 2-3 మినిట్స్ వేయించుకోవాలి. దీని తర్వాత దీంట్లో మనం కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుని తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున వేసి బాగా నీళ్ళను మరిగించాలి. ఇలా మరుగుతున్న నీటిలో కొంచెం నిమ్మరసాన్ని పోసుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఆ నీటిలో బిర్యానీ రైస్ వేసి కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం సరిపోయినా లేదో ఉప్పు అది చూసుకుని మూత పెట్టుకోవాలి. అంతే, గుమగుమలాడే రొయ్యల బిర్యానీ రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.